హాయ్ అండి అందరికీ. నిన్న మా పాప బోర్లా పడింది. అందుకే ఈరోజు దానికోసం అరేంజ్మెంట్స్ చేస్తున్నాం అనమాట. అంటే బోర్లా పడితే బొబ్బట్లు అంటారు కదా, అందుకే ఆ థీమ్ చేస్తున్నాను నేను. ప్రస్తుతానికైతే ఇంకా అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. మా పాప ఏమో ఆ రూమ్లో పడుకుంది. ఈ లోపే అన్నీ చేసేద్దామని నేను ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. అన్నీ అంటే ఇంకేమో కాదు, జస్ట్ ప్లేట్స్లో బొబ్బట్లు పెట్టి ఆ బొబ్బట్లో రెండు చాక్లెట్లు పెట్టి జస్ట్ చుట్టూ అరేంజ్ చేసి మధ్యలో పాపనేసి అప్పుడు బోర్లా పడితే అది వీడియో తీద్దాం అనుకుంటున్నాను. చూద్దాం వీడియో ఎలా వస్తుందో ఏంటో. ఇక్కడ వచ్చేసి నేను బొబ్బట్లు ఇంకా చాక్లెట్లు ప్లేట్స్లో అరేంజ్ చేస్తున్నాను కానీ ఎలా చేయాలన్నది నాకు కూడా ఐడియా లేదు. అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత అంతా రెడీ అయిన తర్వాత డెకరేషన్ అంతా అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అంతవరకు వీడియో మీద కన్నేసి ఉంచండి. ముందైతే మా అమ్మ శారీ వేసాను, కానీ ఎందుకో ఇది చీర అయితే బాగుంది కానీ లుక్ అనిపించట్లేదు ఫొటోస్లో. అందుకే తీసేసి ఇప్పుడు ఈ పంచ వేద్దామని. ఈ పంచ ఏంటంటే లాస్ట్ టైం వినాయక చవితిలో మా తమ్ముడికి వినాయకుడికి పూజించిన పంచ ఆ పంతులు గారు ఇచ్చారంట. అందుకే ఈ పంచ వేస్తే కొంచెం డివోషనల్గా కూడా ఉంది, బాగుంది అని చెప్పి వేద్దామని ఇప్పుడు ఇది ఇక్కడ వేయడానికి చూస్తున్నాను. ఇదిగోండి ఫైనల్గా ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఏదో సింపుల్గా నీట్గా చాలా సింపుల్గా చేసేద్దాం అన్నట్టు ఇంక ఇలా అరేంజ్ చేసుకున్నాను. బాగుందో లేదో కామెంట్ చేయండి. మిడిల్లో ఏంటి అంటే స్వామివారికి పూజ చేసింది కదా, అందుకే పసుపు ఉందన్నమాట. మీరు మట్టి డస్ట్ అలాంటివి ఏమనుకోకండి, అది పసుపు అన్నమాట. స్వామివారికి పూజ చేసిందంటే మరి ఉంటుంది కదా. ఫైనల్లీ నేను మా లియమ్మ అయితే రెడీ అయిపోయామండి. మా లియా ఎలా ఉందో కామెంట్ చేయండి. లియా అటు చూడు లియమ్మ, అటు హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. చూస్తుంది, బాగానే చూస్తున్నామమ్మా. ఎవరా పాప? ఓకే వద్దులే. ఫైనల్గా అక్కడ వేసిన తర్వాత పడుతుందేమో అని చూశాను, కానీ అస్సలు ఎన్ని ట్రయల్స్ వేసినా పడలేదన్నమాట. దానికి వేసిన గౌన్తో ఆడుకుంటుంది, లేదంటే ఆ చేతులతో అలా ఆడుకుంటుంది, కానీ బోర్లు మాత్రం పడలేదు. ఇంకా మా అమ్మ అక్కడుండి ఫోన్ అని ఆ గిలకలని అన్నిటితో అట్రాక్ట్ చేస్తుంది, కానీ అది మాత్రం అక్కడి వరకు వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అక్కడ వరకు వెళ్ళేది మళ్ళీ బ్యాక్ వచ్చేది అనమాట. నాకు ఒకటి మాత్రం బాగా అర్థమైంది, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా మనం ఏం చేస్తే అదే చేస్తారు. మా పాప ముందు మాత్రం ఫోన్ వాడితే ఆ ఫోన్ని చూసినప్పుడల్లా బాగా అట్రాక్ట్ అవుతుంది అనమాట. నేనైనా ఫోన్ పట్టుకొని ఉన్నాను అంటే ఆ ఫోన్ని అలా చూస్తుంది అనమాట. చూడండి, ఆఖరికి ఆ ఫోన్ చూపిస్తేనే అది బోర్లా పడింది. నాకే అసలు ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఓయ్ 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 ఇటు చూడు. ఓయ్ లీబూచి. పాపకి ఇప్పుడు 4th మంత్ అనమాట. లేట్గా పడిందో అర్లీగా పడిందో కామెంట్ చేయండి. మళ్ళీ అయితే బోర్లా పడిపోయింది. చూడండి, అది బోర్లా పడడం కాదు కానీ ఎన్ని చెమట్లో, ఎందుకంటే వెంటనే పడలేదన్నమాట. ఎన్నో ప్రయత్నాల తర్వాత పడింది. ఇప్పుడు నిన్న పడిన తర్వాత ఆటోమేటిక్గా చాలాసార్లు పడింది, ఒక 6 times 7 times. దానంతలో అదే ఎవరు లేకపోయినా పడింది. ఈరోజు మాత్రం అస్సలు ఎంత ట్రై చేసినా పడలేదన్నమాట. లాస్ట్కి మా అమ్మ ఫోన్ ఆ గిలక అవన్నీ పక్కన పెట్టి అట్రాక్ట్ చేస్తే అప్పుడు వచ్చిందనమాట ముందుకి, అప్పుడు పడింది. అందుకే ఇంత చెమట పట్టేసాయి అనమాట నాకు. మా లియా ఇక్కడ చక్కగా పడుకుంది. బొబ్బట్లేమో వాళ్ళ తాతయ్యకి, వాళ్ళ అమ్మమ్మకి, వాళ్ళ మామయ్యకి ఇచ్చేసిందనమాట. ఇంకా నేనేమంచి కొన్ని బొబ్బట్లు మా ఇరుగు పొరుగు వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ పంచేసాను అనమాట. నేనైతే నాకు తెలిసినట్టు ఏదో ఫోన్లో చూసి చేశాను. ఎలా చేస్తారో ఇంకెలా చేస్తారో నాకు తెలీదు. మా సైడ్ అయితే ఎవరు చేసుకోరు, కానీ నేనే ఒక మెమొరీలా ఉంటుంది మా పాపకి అని చెప్పి చేశాను. ఈ రోజుకైతే ఇంతే గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.